హాయ్ అండి. ఈరోజు మా ఛానల్లో వీడియోలో బియ్యం పిండి బంగాళదుంపతో పునుగులు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్స్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పునుగులు తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి. నేను గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టానండి. ఈ గ్లాస్ బియ్యానికి 2 బంగాళదుంపలు ఉడికించి తీసుకోవాలండి. ఈ బంగాళదుంపలు బియ్యం గ్రైండ్ చేసుకోవాలండి. నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. వీలైనంత మెత్తగా పిండిని ఆడుకోవాలండి. నీళ్ళు వేయకుండా పిండి అయితే మిక్సీ పట్టుకోవాలి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు వేసామంటే పిండి లూజ్ అవుతుందండి. పునుగులు సరిగ్గా రావు, నూనె పీల్చుకుంటాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి పిండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిలోకి మనం ఏమేమి వేసుకోవాలో చూద్దామండి. సన్నగా తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి సరిపడిన ఉప్పు వేసుకుని పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ పెడదామండి. ఆయిల్ పెట్టానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులు వేద్దాము. ఆయిల్ హీట్ అయిందండి, పునుగులు వేసుకుందాము. ఈ పునుగులు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలండి. పునుగులు వేగాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా పిండిని కూడా పునుగులు వేసి తీసుకుందామండి. పునుగులు రెడీ అయిపోయినాయండి, సర్వ్ చేసుకుందాము. ఈ పునుగులు కాంబినేషన్గా టమాటా కొత్తిమీర చట్నీ చేశానండి. మీకు నచ్చిన చట్నీ చేసుకుని పునుగుల్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.